తిరుపతి స్విమ్స్ లో మరింత ఉన్నతంగా వైద్య సేవలు అందిస్తామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన స్విమ్స్ సమావేశ మందిరంలో బుధవారం గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ స్విమ్స్ లో మరింత ఉన్నతంగా సేవలు అందించేందుకు గత 3 నెలల నుండి మాజీ టీటీడీ ఈవో ఐవి సుబ్బారావు అధ్యక్షతన వేసిన ప్రత్యేక ఎక్స్పర్ట్ కమిటీ అధ్యయనం చేసి నివేదికను సమర్పించిందన్నారు. ఈ నివేదికలో మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, వైద్య పరికరాలు, ఇంజనీరింగ్ పనులు, మరింత ఉన్నతంగా వైద్య సేవలు అందించేందుకు వైద్య నిపుణుల సేవలు, నిధుల సేకరణ తదితర అంశాలపై నివేదిక సమర్పించిందన్నారు. ఎక్స్పర్ట్ కమిటీ నివేదికపై టీటీడీ బోర్డులో చర్చించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు. స్విమ్స్ అభివృద్ధికి సూచనలు, సలహాలు ఇస్తున్న ఎక్స్పర్ట్ కమిటీ చైర్మన్ డాక్టర్ ఐవి సుబ్బారావు ఇతర సభ్యులను టీటీడీ చైర్మన్ కోరారు. కర్నూలు జిల్లా ఇంకా ముందు ఎక్కడ చూసుకున్నారా? ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చారు మీరు? డైరెక్ట్ ఇక్కడికి వచ్చారు. అభిమాతి చేస్తారు. గవర్నమెంట్లో ఓపెన్ ఆర్ట్స్ రెగ్యులర్గా జరుగుతుంది. కర్నూలు మొత్తం ఏపీ సివిడి ఈఎఫ్ అని బ్లాక్ ఈఎఫ్ని అది దాని మనం చెప్పిన చోటుకి తీసుకుంది. అది మన స్టేట్లో ఫస్ట్ టైం గవర్నమెంట్ హాస్పిటల్. సో ఇవన్నీ ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు ఇవన్నీ ఉండేవి సార్, ఆక్సిజన్ లైన్స్ అవన్నీ బయట ఉంది. ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ అవన్నీ దీంట్లో వచ్చాయి. వీటిలో ఓం నమో వెంకటేశాయ. ఈరోజు నూతనంగా టీటీడీ బోర్డు ఏర్పాటు అయిన తర్వాత మొట్టమొదటి ఈ సమావేశం ఇది స్విమ్స్ హాస్పిటల్ గురించి. దీని మీద 3 నెలల నుంచి చాలా వరకు అధ్యయనం చేశాము. దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి ఇక్కడ అని చెప్పేసి నా ఐవి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్ట్ కూడా తీసుకున్నాం. దాని మీద ఈరోజు అందరూ కలిసి కూలంకషంగా చర్చించడం కూడా జరిగింది. అందులో చాలా విషయాలు ఉన్నాయి, చాలా డెవలప్ చేయాల్సి ఉంది. దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ఒక నిర్ణయానికి వచ్చాం. సో మేము ఈరోజు కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఏదైతే తీసుకున్నామో అవన్నీ కూడా ఇప్పుడు మన ఈఓ గారు మీ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి కోరుతా ఉన్నాను.